మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుండి 9 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తులతో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. మొదటగా సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. వర్తమానం ఏంటంటే, నేటి క్రైస్తవ సంఘాల యొక్క 40 దినముల ఉపవాసము వాక్యానుసారమా లేక ఆచారమా అనే ఒక చిన్న అంశం గురించి మనందరం కూడా చూద్దాం. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానంలో నుండి, ప్రవక్త వర్తమానంలో నుండి కొన్ని విషయాలు మనం అందరం కూడా చూద్దాము. మీరు కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు ఆయన యొక్క వాక్యము శరీరధారి ఈ లోకంలోనికి 2000 సంవత్సరాలకు ముందు దేవుడు మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు, హల్లెలూయా, మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ప్రభు వారికి ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఒకడు సాతాను, ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. అంటే సాతాను అని అన్నాడు. మీరు అందరు కూడా బైబిల్లో చదివి ఉంటారు. హల్లెలూయా. ప్రభువు ఏ విధంగా వాక్యమై ఉన్న ఆయన శరీరధారిగా ఎలాగ భూమి మీద ఆయన రక్తమాంసముల శరీరంతో వాక్యం ఎలా నివసిస్తూ ఉన్నదో, సాతానుడు కూడా రక్తమాంసముల శరీరంలో నివసించడం మీరు గమనించారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్రాంతి దినమున శిష్యులందరూ కూడా, క్షమించండి, ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా ఒక ఇంటికి ఆహ్వానించబడినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు. హల్లెలూయా. భోజనాలు చేస్తున్నప్పుడు భోంచేస్తున్న వారిని చూసి అక్కడ ఉన్నటువంటి పిలువబడినటువంటి మత ప్రవిష్టులు, గొప్పవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకులు, మతనిష్ట కలిగిన వాళ్ళు, జుడాయిజంలో ఉన్నవాళ్ళు, యూదులు, హల్లెలూయా, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, అనేక సన్నిహిత సభల వాళ్ళందరూ కూడా ఒకరి విందులకు ఒకరు పిలుచుకోవడం అక్కడ అలవాటు. ఎందుకంటే ఈరోజు కూడా ఒక క్రైస్తవ సంఘములో వివాహం జరిగితే వేరొక సంఘం వారు ఎలా ఒక సంఘానికి వెళ్తారో, లూథరన్ వారు ఇంకొక దగ్గరికి, మెథడిస్ట్ వారి దగ్గరికి వెళ్తారు, లేకపోతే పెంతెకోస్తు వారి దగ్గరికి, లూథరన్ సంఘాలకు వెళ్తారు. అలా వివాహాలు జరిగినప్పుడు ఎలా వెళ్తారో, ఇక్కడ కూడా శాస్త్రులను, సద్దుకాయలను, హేరోదుల్ని పిలిచినప్పుడు, సన్నిహిత సభల వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది ఆ యొక్క విందులు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క విందుకు వెళ్ళున్నారు. అక్కడ వాళ్ళు శిష్యులు చేతులు కడుక్కొనకుండా ఆ భోజనము చేస్తున్నప్పుడు అక్కడ ఏమి జరుగుతూ ఉన్నదంటే, వారిలో కొన్ని మానవులు కల్పించిన పద్ధతులు సంఘములో బోధలుగా ఉన్నాయి. ఏమండి? మానవులు కల్పించిన పద్ధతులు ఇలా ఉంటాయని ముందుగానే యెషయా ప్రవక్త దాని గురించి ప్రవచించాడు. హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారంటే, చదవండి అయ్యా. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యముతో మీరు ఆచారాలను కలిపి, దేవుని యొక్క వాక్యముతో ఆచారాలను కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యమును ప్రభావము లేనిదిగా చేస్తున్నారు. నిరర్ధకము చేయడం అంటే ప్రభావము లేనిదిగా, అంటే వాక్యమును పట్టించుకునే విధంగా, అసలు దాన్ని చంపేసే విధంగా సిలువ వేస్తున్నారు వాక్యం. హల్లెలూయా. అందుకే మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమును దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అని చెప్పి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచన దర్శనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే, వీరు నన్ను పెదవులతో నన్ను వీరు గణపరచుదురు గాని, ఎలా గణపరుస్తారంట? హల్లెలూయా. సంఘానికి వచ్చి యేసయ్య పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, దేవునికి మహిమ, హల్లెలూయా అని పెదవులతో దేవుణ్ణి గణపరుచుదురు గాని, ఎవరైతే గణపరుస్తున్నారో వారి యొక్క హృదయము నాకు, అంటే హృదయాన్ని అయితే దేవుడికి ఇవ్వరు. దేవునికి స్తోత్రం. హృదయాన్ని అయితే దేవునికి ఇవ్వరు. కావాలంటే మా పెదవులు వాడుకో. సంఘములో ఉన్నంతసేపు మా పెదవులను వాడుకో, మా హృదయం మాత్రం నీకు దూరంగా ఉంటుంది. సంఘానికి వస్తే పెదవులతో మేము పాటలు పాడతాం, పెదవులతో మామూలుగా ప్రార్థన చేస్తాం, పెదవులతో మేము నిన్ను మహిమపరుస్తాం, నిన్ను ఆమేన్ చెప్తాం, హల్లెలూయా చెప్తాం, నిన్ను ఎక్కువగా నిన్ను గురించి గణపరుస్తాం, పొగుడుతాం. కానీ వెలిపెట్టుకెళ్ళినాక మా యొక్క హృదయము నీకు దూరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక అని చెప్పిన మాట సరియే. అంటే శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీలు, సన్హెద్రములు సభల వాళ్ళు, ఏమంటే వీళ్ళందరూ కూడా హృదయాలన్నీ దూరంగా ఉంటాయి, కానీ వారు మాత్రం ఎన్నడూ కూడా వాక్యమును వెంబడించరు, దేవునికి స్థలాన్ని ఇవ్వరని యెషయా ప్రవక్త ఎన్నో వందల సంవత్సరాలకు ముందు ప్రవచిస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? చేతులు కడుక్కోలేదంట. కేవలం చేతులు కడుక్కోకుండా ఆహారం భుజిస్తూ ఉన్నారు. చేతులు కడుక్కోకుండా భోజించి పైనుంచి చదవండి ఒకసారి దయచేసి. 15 మొదటి నుంచి చదవండియా. అంటే పెద్దల పారంపర్య ఆచారం ఏంటంటే చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయకూడదు. జుడాయిజంలో ఉన్నటువంటి ఒక ఆచారం. హల్లెలూయా. అది దేవుని ఆజ్ఞ కాదు, దేవుని వాక్యం కాదు, పెద్దల యొక్క పారంపర్య ఆచారం, పితరుల యొక్క పారంపర్య ఆచారం. హల్లెలూయా. చేతులు కడుక్కోకుండా మీరు ఎందుకు పెద్దల యొక్క పారంపర్య ఆచారమును ఎందుకు మీరు ఫాలో అవ్వడం లేదు? ఏం బ్రదర్, మీరు ఎందుకు ఫాలో అవ్వడం లేదు?
చేతులు కడుక్కోకుండా మీరు ఎందుకు ఫాలో అవ్వడం లేదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చి ఏమంటున్నాడు ఆయన? మీరు పెద్దల పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని ఆజ్ఞ, హల్లెలూయా, పారంపర్య ఆచార నిమిత్తం ఏం చేస్తారంటే వీళ్ళు దేవుని ఆజ్ఞనే దోచేస్తారు. ఏదైనా చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, నా ప్రియమైన సోదరి సోదరుల, మొదట అది వాక్యములో ఆజ్ఞగా ఉందా? ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చేసేటప్పుడు ఆ చెయ్యబోయే కార్యము దేవుడు 66 పుస్తకాలు రాయించాడు. ఆయన 66 పుస్తకాలు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా 44 మంది ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ఆయన రాయించినప్పుడు, నువ్వు ఏదైనా ఒక దాన్ని చేసేటప్పుడు దానికి మూలమైన ఒక చిన్న రెఫరెన్స్ అనేది కూడా దేవుడు బైబిల్లో ఉంచుతాడు. వింటున్నారా? చిన్న ఆధారం అనే వాక్యం యొక్క ఆజ్ఞ ఏది కూడా ఆయన లేకుండా ఎన్నడూ కూడా ఆయన దాన్ని ఒప్పుకోడు. ఒకవేళ ఆజ్ఞగా అది లేకుండా ఎవరైనా అది చేస్తే ఆచారమే అవుతుంది, పితరుల యొక్క పారంపర్య ఆచారమే అవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను కొన్ని ఆచార సంబంధమైన పద్ధతులు చెప్తా, కొన్ని చెప్తా. దాంట్లో ఒకదాని గురించి మాత్రమే మనం మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి. అందరూ ఆసక్తిగా ఉన్నారా? మంచిది. నేను కొద్ది నిమిషాలే నేను తీసుకునేదంటే, ఉపవాసం చెయ్యొచ్చా చేయకూడదు? బ్రదర్, ఉపవాసం చేయొచ్చా చేయకూడదా? చెయ్యాలా చేయకూడదా? చెప్పండి. చెయ్యరు కదా అసలు. ఒకరోజు కూడా చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు తెర ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు యాడ్ చేయమంటారని. ఉపవాసం చేయొచ్చా అంటే చెయ్యాలా. నువ్వు ఉపవాసము చెయ్యాలి, కానీ అది దేవుడికి నీకు మాత్రం తెలిస్తే చాలు. ఆమేన్. ఎవరెవరికి తెలియాలి? ఎవరి కోసం చేస్తాను ఉపవాసన? నువ్వు ఒక వ్యక్తి ఉపవాసం ఉంటున్నాడు, ఏమండి? ఒక వ్యక్తి ఉపవాసం ఉంటున్నాడంటే ఆ వ్యక్తి ఎందుకొరకు ఉపవాసం ఉంటున్నాడయ్యా అంటే, ఆ వ్యక్తి దేవుడికి దగ్గర కావడానికి, దేవుడికి మాత్రం తెలియడానికి. అందుకే నువ్వు ఉపవాసం ఉండునప్పుడు దుఃఖముఖలై ఉండకుడి, ముఖము విచారముగా ఉంచుకొనబాకండి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉంటున్నట్లుగా పక్కన వరకు కూడా తెలియకూడదు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు చెప్తుంది తెలుసా? ఈరోజు 40 days లెంట్ డేస్. ఆచారాల్లో నేను చెప్తా, కొన్ని ఆచారాలు చెప్తా. ఎవడు తిట్టుకున్నా నాకేం బాధలే, ఎవడు కనిపెట్టి కొట్టాలని చూసినా నాకేం బాధలే. ఏమైనా చూసుకో, వాక్యమే. దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు. చెప్పాల్సిన బాధ్యత నాది. ఎవరు వింటున్నారో దేవునికి స్తోత్రం, ఆమేన్. వాక్యము అనబడేది ఎన్నడూ కూడా మరుగై ఉండదు. ఏం చెప్పడు? మరుగై ఉన్నది ఒక దినమున అది బయలుపరచబడకపోదు. నేను మీకు గదిలో చెప్తున్నా, మీరు దాన్ని మిద్దెల మీద చెప్పండి అన్నాడు ఆయన. ఎత్తైన స్థలాల్లో నిలబెడుకొని చెప్పండి అని ఆయన. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆచారంలో మొదటిది ఏంది అంటే 40 days లెంట్ డేస్. 40 days లెంట్ డేస్ అనేది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. చెప్పండి సార్. ఉంటే ఒకవేళ ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే, నేను పుత్తూరులోనే ఉంటా, ఆడికి పోను. హల్లెలూయా. ఒక్క రెఫరెన్స్ చూపించండి సార్ చాలు బైబిల్లో. దేవుడు ఎన్నడూ కూడా చెయ్యమని ఆజ్ఞ ఇవ్వలేదు, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళని వెంబడించమని కూడా దేవుడు ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? మొదటిది, అది ఎందుకు చేస్తున్నారు?
అని అంటే ఆ 40 దినములలోనే పాపక్షమాపణ పొందుకోవడానికి. అంటే మిగతా రోజులు పాపక్షమాపణ కలగదా? మిగతా రోజులు పాపక్షమాపణ కలగదా? హల్లెలూయా. 40 రోజుల్లోనే పాపక్షమాపణ పొందుకోవడానికి దాన్ని చేస్తారు. రెండోది, అది చేస్తున్నప్పుడు ఒక్కొక్క సంఘము వారు ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలు ధరిస్తారు. కొన్ని సంఘాల్లో, రోమన్ క్యాథలిక్ సంఘం లాంటి సంఘాల్లో అయితే మెడలో దానికి సంబంధించినట్టు ఒక జపమాలను వేసుకుంటారు. ఎవరు పాతకాలంలో ముండ్లు వేసుకుంటారు చూసినవా? కూర్చొని ఏంది ఇట్లా లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఒక్కొక్క రుద్రాక్ష ఇట్ట అనుకుంటున్నట్లే ఈమె కానీ ఈయన కానీ వేసుకొని ముసిలి మొఖాలు ఇట్లా వేసుకొని ఇట్ట అనుకుంటూ ఉంటారు. అది ఎక్కడే లేదు. ఇట్లా అనుకుంటూ ఉంటారు, ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మాల్లో ఉన్న పూసలన్నీ అయిపోయే వరకు దానికి వస్త్రాలు వేసుకోవాలా, లేదంటే తెల్లని బట్టలు వేసుకోవాలా, తెల్లని వస్త్రాలు వేసుకోవాలా, లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటే ఆ వస్త్రాలు వేసుకోవాలా. ఆ 40 దినములలో మాంసం తినకూడదు. తినకూడదా? ఎందుకు సార్ నన్ను అలా చూస్తున్నారు? ఎందుకమ్మా? వెలుపటి నుండి లోపలికి వెళ్ళి ఏది మనిషిని అపవిత్రపరచు. నేనన్నా? నేనేమల్లా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వెలుపటి నుండి లోనికి వెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయంలో నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుచు. హల్లెలూయా. వాక్యం రాసినైనా అంటుండు అది 40 దినాలు తినకూడదంట. ఇది పెట్టంగానే సంఘాల్లో వాళ్ళు ఎందరు కొంతమంది ఏమైపోతారంటే ఆ 40 రోజులు తినలే, అది లేక 40 రోజులు ఉపవాసం ఉండలేక, కనీసం కొంతమంది నీళ్లు నీళ్లు తాగకూడదు, అన్నం తినకూడదు, అవి కూడా తినలేకుండా తాగలేకుండా ఈ 40 రోజులు ఉండలేకుండా చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. దొంగతనంగా కూడా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. హిందూ సహోదరులు కూడా చేస్తారు 40 రోజులు. ఏమండి? హిందూ సహోదరులు కూడా అయ్యప్ప స్వామి మాల వాళ్ళు వేసుకుంటారు. అది అక్కడ వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా ఏవేవి మాలలు ఉన్నాయో ఏమి వేసుకున్నప్పుడు చేస్తారు. హల్లెలూయా. ఇంకా ముస్లిం సముద్రంలో రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాంట్లో 40 రోజులు ఉండి వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఆచారం అనబడేది కూడా క్రైస్తవంలోకి వచ్చి క్రైస్తవులు కూడా అలాగ తయారైపోయారు. క్రైస్తవులు కూడా అలా తయారైపోయారు. హల్లెలూయా. అలాగ దేవుడు ఎక్కడ బైబిల్లో వాక్యంలో రాయించలేదు. ఆమేన్. దేవుడు బైబిల్లో వాక్యంలో ఎక్కడ కూడా ఒక్క రెఫరెన్స్ అయినా కూడా రాయించలేదు. ఆయన మర్చిపోవడానికి ఏం నరుడు కాదు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? కాబట్టి నేను 40 days గురించి కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తా. కొద్ది నిమిషములు. 40 అనేది బైబిల్లో ఒక ప్రత్యేకమైన సంఖ్య. వింటున్నారా? దేవుడు కొన్ని నెంబర్స్ని దేవుడు బైబిల్లో వాడుకున్నాడు. కొన్ని ప్రత్యేకమైన అంకెలు. 3 అనబడేదాన్ని వాడుకున్నాడు, 7 అనబడేదాన్ని వాడుకున్నాడు, 8 అనేదాన్ని వాడుకున్నాడు, 40 అనేదాన్ని వాడుకున్నాడు, 50 అనేదాన్ని వాడుకున్నాడు, 1000 అనబడేది వాడుకున్నాడు, 12 అనేదాన్ని వాడుకున్నాడు, 24 అనేదాన్ని కూడా వాడుకున్నాడు. అవును కదండి? ఇవి ఒక ప్రత్యేకమైన అంకెలుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. అటువంటి అంకెలలో 40 అనబడేది ఒక ప్రత్యేకమైన అంకె. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకమైన అంకె ఏంది అని 40 అని అంటే అర్థమైందంటే అది ఒక శోధనకు, ఒక శ్రమకు సూచన. దేనికండి? ఒక శోధనకి, ఒక శ్రమకి సూచన 40 అనబడే సంఖ్య. దేవుని నామానికి స్తోత్రం.
అందరు గట్టిగా ఆమె చెప్పండి. 40 అంటే ఏందయ్యా? వయసు కాదు, శ్రమ, శోధన అనే దానికి సూచన. ఇప్పుడు మన వాళ్ళు ఏమైనా పెట్టారు దానికి 40 దినములు శ్రమ దినాలను పెట్టారు. క్రైస్తవుడికి భూమి మీద ఉన్నంత కాలము శోధన గడియే. క్రైస్తవుడికి 40 రోజులనా భూమి మీద పుట్టిన మొదలుకొని బాప్తీసం ముందు మొదలుకొని అతడు నిద్రించే వరకు శోధన గడియ ఆయనకి. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, 40 గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. బైబుల్ గ్రంథములో 40 అనబడే పదము మొట్టమొదటిగా నోవహు కాలంలో ప్రారంభమైంది. అవునా కదా? హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నోవాహు ఇక 40 దినములకు ప్రచండ వర్షము భూమి మీదకి రాబోతా ఉంది. 40 దినాలకి ప్రచండ వర్షము రాబోతా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రపంచమంతా కూడా తిరిగి నువ్వు నా యొక్క వర్తమానం ప్రకటించు. ఇది భూమి అంతా కూడా నాశనం కాబోతా ఉంది, నశించిపోతా ఉంది. హల్లెలూయా. నువ్వు చెప్తే వాళ్ళందరూ కూడా రక్షించబడి నువ్వు కట్టి ఉన్న ఈ యొక్క ఓడలోనికి వారందరూ కూడా ప్రవేశించినట్లుగా వర్తమానమును ప్రకటించు. ఎవరైతే వర్తమానమును వినరో వారందరూ కూడా వేలాడుచున్న తీర్పులో వారందరూ కూడా నశించిపోతారన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎన్నో 120 సంవత్సరములు నోవాహు వర్తమానమును ప్రకటించినను నోవాహు కుటుంబం మాత్రమే నోవాహు ఓడలోనికి వచ్చారు. హల్లెలూయా. అవునా సార్? ఎవరు వచ్చారు నోవాహు ఓడలోనికి? నోవాహు కుటుంబం ఓడలోనికి వచ్చారు. వర్తమానము ఎవరైతే ఉపేక్షించారో, నమ్మలేదో, త్రోసివేశారో వారందరూ నోవాహు యొక్క ఓడ యొక్క వెలుపట ఉన్నారు. ఆమేన్. ఎప్పుడైతే బయట ఉన్నారో ఇక అయిపోయిన తర్వాత దేవుడు 7 దినముల వరకు ఓడను ముయ్యలేదు, తెరచే ఉంచాడు. దేవుని యొక్క కృప రక్షించబడటకు ఓడ యొక్క తలుపులు ఇప్పుడు కూడా 7 సంఘకాలాలు తెరవబడి ఉన్నాయి. చివరి సంఘకాలము కూడా దేవుని యొక్క ఓడ, రక్షణ అనబడే యేసుక్రీస్తు యొక్క ఓడ తెరవబడి ఉంది. హల్లెలూయా. కానీ నోవా కాలంలో వెలుపట ఉన్నవారు, నోవా కాలంలో ఓడలో ఉన్నవారు. ఏమైనా ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 7 దినముల తర్వాత దేవుడు ఏం చేశాడంటే నోవాహు యొక్క ఓడను మూసివేశాడు, ముద్ర వేశాడు, సీల్ చేసేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని దినముల వర్షము, ప్రచండ వర్షం కురిచిందయ్యా? 40 దినములేనా? ఓడలో ఉన్నవారికి రక్షణ, ఓడ వెలుపట ఉన్నవారికి నశించిపోవడం. ఆమేన్. ఓడలో ఉన్నవారు రక్షించబడి ఆ శ్రమ శోధన కాలంలో వారందరూ కూడా ఎత్తబడి ఆరారతు పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఆమేన్. కానీ ఓడ వెలుపట ఎంతమంది ఉన్నారంటే ప్రపంచమే ఉంది. హల్లెలూయా. ఓడ వెలుపట ఎంతమంది ఉన్నారండి? ప్రపంచమే ఉంది. ప్రపంచమంతా కూడా 40 దినములు ఏమైపోయారు అంటే వెలుపట 40 దినముల్లో ఉన్న వాళ్ళు, శ్రమల్లో ఉన్నవారు నశించిపోయారు. శ్రమల్లో ఉన్నారు వాళ్ళందరూ. ఎక్కడున్నారు సార్ వాళ్ళందరూ? ఓడ వెలుపులో ఉన్నారు, ఆనందంలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా? శ్రమలోనే ఉన్నారు. వాళ్ళందరూ వెలుపట ఉన్నారు, 40 దినములు శ్రమలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. అందరూ కూడా 40 దినములు వర్షము తర్వాత కప్పల్లాగా దిగలేరు నేలపైన. జంతువులు, పక్షులు, మనుషులు, తండ్రులు, భార్యలు, పెద్దలు, పిల్లలు, హల్లెలూయా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీళ్ల పైన ఉబ్బిపై తేలిపోయారు. హల్లెలూయా. శ్రమలలో ఉన్న వాళ్ళకే నశించిపోతారు. కానీ దేవుని యొక్క ప్రత్యామ్నాయమైన మార్గమును తెలుసుకొని దేవుడు చూపించిన మార్గంలోకి వెళ్ళిన వారు మాత్రమే రక్షించబడి ఓడపైన తేలారు. హల్లెలూయా. అవునా కాదా? హల్లెలూయా. అలాగనే మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, వెలుపట ఉన్నవారు నశించిపోయారు, లోపల ఉన్నవారు రక్షించబడ్డారు. అవునా కదా?
అందరూ ఆమేనేనా? మీరు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గమనించండి. సౌలు కాలంలో సౌలు ఇజ్రాయెల్ దేశానికి ఒక గొప్ప రాజు. అవునా? 40 దినముల వరకు ఇజ్రాయేలును శోధిస్తూ ఒకడు ఏలా లోయలో బయలుదేరాడు. అవునా? కానీ 40 దినములు సౌలు ఆయన రాజ్యం అంతా కూడా ఏం చేస్తుందంటే కవాతు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎవరైనా ఒక రాజ్యం మీదకి ఒకడు బయలుదేరినప్పుడు మొదటి దినమును రెండో దినమును యుద్ధానికి వెళ్తాడు. అవును కదా? హల్లెలూయా. కానీ ఇక్కడ యుద్ధానికి వెళ్ళడంలో 40 దినముల వరకు ఆ సాతానుడుగా ఉన్నటువంటి గొల్యాతు సవాళ్ళు చేస్తూ ఉంటే 40 దినముల వరకు సౌలు రాజ్యం మాత్రము గుడారంలో ఉండి వాళ్ళందరూ కూడా కవాతు చేస్తున్నారు. అందరూ ఎక్సర్సైజులు చేస్తున్నారు. హల్లెలూయా. అందరూ ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. అందరూ ఎట్టాగైనా వాడిని ఓడించాలా. 40 దినములు మనం బాగా కష్టపడి గొల్యాతును మనము వాడి తలను ఛేదించేటట్లుగా మనము చేయాలి అని సౌలు రాజ్యం అంతా కూడా గుడారంలో ఉండి బాగా ఎక్సర్సైజులు చేస్తూ ఉంది. హల్లెలూయా. చదువు మొదటి సమూయేలు రాసిన గ్రంథం, త్వరగా తీయండి. అక్కడే ఏం జరుగుతుందో సంఘటన గమనించండి నా ప్రియమైన సోదరి. 17వ అధ్యాయం 16 నుంచి చదవయా. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును 40 రోజులు 40 దినములు ఏం చేస్తున్నాడంట? తను తాను కనుపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఆయన రాజ్యానికి ఎవరు కనపడ్డారు అంటే ఒక పెద్ద స్టాచ్యూ కనపడింది. ఒక పెద్ద రూపమును చూశారు వాళ్ళందరూ. సౌలు రాజ్యం ఏం చేసిందంటే 9 అడుగుల 3 అంగుళాలు అంత పొడుగున్నటువంటి వ్యక్తిని ఆయన యొక్క రూపమును చూస్తూ ఉన్నారు సౌలు రాజ్యం. అందుకని వాడిని పడగొట్టడానికి, వాడిని చంపడానికి సౌలు రాజ్యం అంతా కూడా ఏం చేస్తూ ఉందంటే 40 దినముల వరకు అందరూ గుసగుస మాట్లాడుకుంటున్నారు. మనం ఎలా ఛేదించాలి? నువ్వు చేస్తావా? ఎవరు వాడిని ఛేదిస్తారు? ఎవరు చంపుతారు? బాగా ఎక్సర్సైజులు చేయండి, బాగా కండలు పెంచండి, వాళ్ళలాగా మనం కూడా పెంచితే వాటితో మనం పోటీలకి వెళ్ళి జయించగలం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతుంది చదువయా. 40 దినముల వరకు వాడు కనుపరుచుకుంటూ ఉన్నాడు. యెషై తండ్రి ఎవరు? దావీదు యొక్క తండ్రి యెషై ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరులు యుద్ధంలో ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే అదంతా కూడా కొన్ని ఆహార పదార్థాలను ఏర్పరిచి కుమారుల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. యుద్ధంలో ఉన్న కుమారుల యొద్దకి. 22 నుంచి చదవండి. తాను తెచ్చిన వస్తువులు, ఆహార పదార్థాలని హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దావీదు వినెను. 24 చదవండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యును చూసి మిక్కిలి భయపడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం జరుగుతుందండి? 40 దినములు వాడిని చంపడానికి మాట్లాడుకొని అన్ని చేసిన వాళ్ళు వాడు ఎదురుగా రాంగల్నే వాడిని చూసి పారిపోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 40 దినములు తర్ఫీదులు మనం పొందితే శత్రువును జయించలేం.
40 దినములు ఉపవాసం చేస్తే మనం శత్రువును జయించలేం. హల్లెలూయా. మనము శత్రువు యొక్క రూపమును కాదు మనం చూడాల్సింది, వాడినిలో ఏమి చూశాడంటే దావీదు వాడికి సున్నతి లేదనే విషయమును చూశాడు. ఏం చూడాలి మనము? వాడు పొడుగు లావు కాదు మనం చూడాల్సింది, వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు, సున్నతి గల దేవుని సైన్యమును ధిక్కరించుటకు వీడు ఏ పాటి వాడు అన్నాడు. హల్లెలూయా. అంత పొడుగు లావు ఉన్నటువంటి గొల్యాతు ముందు 3.5-4 అడుగులున్న సున్నతి కలిగినటువంటి దావీదు వాడిని తలను తెగ నరికేసి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. 40 దినములు తర్వాత వచ్చాడు ఎవరు? దావీదు. 40 దినాల్లో ఉన్న వాళ్ళు ఓడిపోయి పరిగెత్తారు. 40 దినముల తర్వాత వచ్చినవాడు విజయం పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సింది వాక్యానుసారమైన కార్యాలు చేయాలి. దేవుని ఆజ్ఞగా ఉన్న కార్యాలు మనము చేసినప్పుడే మనము సాతాన్ని జయించగలుగుతాం, సాతాన్ని ఓడించగలుగుతాం. హల్లెలూయా. మోషే ఉన్నాడు. మోషే 40 దినములు 40 పగుళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద ఆయన ఉపవాసం ఉన్నాడు. అవునా? హల్లెలూయా. గట్టిగా. సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నాడు ఆయన. ఉపవాసం ఉండి ఆయన దేవుని యొక్క స్వరూపము పోలిక కలిగిన వాడిగా మారిపోయాడు. అవునా? దేవుని యొక్క స్వరూపం దేవుని పోలికగా మోషే మారిపోయాడు. మోషే ముఖమును చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు భయపడిపోయారని బైబిల్ అంటుంది. ఆయన మహిమను చూసి తన ముఖముల మీద ముసుగు వేసుకున్నారని ఉంది బైబిల్లో. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే ముఖం మీద ముసుగు వేసుకోలేదో ఆయన ముఖాన్ని చూడలేకపోయారు ఇజ్రాయేలు ప్రజలు. ఎందుకు అంటే దేవుని యొక్క మహిమ మోషే లోపల నుండి ప్రజ్వలిస్తూ ఉన్నది. దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మోషేలో నుండి. హల్లెలూయా. మోషే 40 దినములు అక్కడ ఉపవాసం ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? కింద 40 దినాలు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు, పాట కచేరీలో ఉన్నారు, కేకలు కేరింతలు అరుపుల్లో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. హల్లెలూయా. కానీ వచ్చిందే 40 దినముల తర్వాత మోషే వచ్చింది ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా సంహరించినట్లుగా మన దేవుని యొక్క వాక్యం, వాళ్ళందరినీ కత్తి వాత అందరినీ కూడా నాశనం చేసి. హల్లెలూయా. అందరినీ సూర్యుని కింద ఉరిదీసేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, మీరు గమనించాలి, నోవహు కాలంలో 40 దినములు ఓడలో ఉన్నందుకు రక్షించబడ్డారు. సౌలు కాలంలో 40 దినముల తర్వాత వచ్చిన వాడు విజయం పొందుకున్నాడు. ఇక్కడ వచ్చి చూస్తే మనము ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా. 40 దినముల తర్వాత 40 దినములలో ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము ఈజిప్టులో నుండి మనల్ని నడిపించిన దేవుడు ఇదే అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. హల్లెలూయా. యెజెబెలు అహాబులు ఇద్దరు కూడా కలిసి ఇజ్రాయెల్ దేశమును విగ్రహారాధన దేశముగా మార్చివేశారు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆ దేశములో పోషిస్తున్నటువంటి యెజెబెలు ప్రవక్తలందరినీ కూడా నశించిపోయేటట్లుగా ఏలియా ప్రవక్త కత్తి చేత వాళ్ళందరూ కూడా నాశనం చేశాడు. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినటువంటి తీర్పులు ఆకాశము ఇత్తడిగా మారిపోయింది. ఇజ్రాయేల్ దేశం వర్షము లేకుండా ఆగిపోయింది. ఆ దేశంలో ఆహారం లేదు. యెజెబెలు అహాబులు ఇద్దరు కూడా ఏలియా ప్రవక్తని తరుముకున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఒక బదరీ వృక్షము క్రింద వచ్చి ఆయన భయపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను ఒక్కడిని మిగిలానయ్యా, నా పితరుల ప్రాణము కన్నా నా ప్రాణం ఏమి గొప్పది కాదు,
నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థిస్తాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు తన యొక్క కాకోలము చేత ఆహారమును పంపించి, రొట్టెను పంపించి, మాంసమును పంపించి పోషిస్తావు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని దేవుడు ఏలియాతో చెప్పాడు. అప్పుడు 40 దినములు ఏలియా ఆ యొక్క భోజనం చేత తృప్తి పొంది ఆయన 40 దినములు పగుళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని యొక్క పర్వతమునికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎక్కడ వాళ్ళు 40 దినాలు ఉపవాసం ఉండలేదు. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? 40 దినములు ప్రయాణం చేసి ఇంకా ఎత్తబాటులోకి వెళ్ళిపోయాడు ఏలియా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. నీ యొక్క ఉపవాసం అనేది నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకునేది కాదు. అది నువ్వు ప్రాణాన్ని ఆయాసపరుచుకునే విధానం వేరే రకంగా ఉంది. దేవుడు బైబిల్లో ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? ఏం చేస్తున్నావు నువ్వు? విను. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మన సహోదరులు సహోదరులు అడిగితే తెలియదు పాపం వాళ్ళు కూడా అమాయకులు. ఏం చేస్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు, ఎక్కడికి వెళ్ళే ముందు? వెళ్ళే ముందు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. అందుకే దాన్ని జ్ఞాపకార్థంగా మేము చేస్తున్నాము. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు ఎక్కడన్నా బైబిల్లో 40 దినములు ఉపవాసం ఉన్నాడా? చెప్పండి. చెప్పండి అయ్యా. అమ్మా చెప్పండి అమ్మా. చదివిన వాళ్ళు ఉన్నారుగా, బైబిల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 40 దినములు ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారా? సిలువకు వెళ్ళే ముందు బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. యేసు ప్రభువారు ఉన్నారు 40 దినములు ఉపవాసం. ఎప్పుడు అంటే ఆయన పరిచర్యకు ముందు, సువార్తకి బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తిసం పొంది, ఆమేన్ హల్లెలూయా, పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకించబడి పరిశుద్ధాత్మను ఆయన పొందుకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అనే దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ఆయన పిలువబడి, హల్లెలూయా, వెంటనే ఏమైపోయాడు? ఆత్మ చేత ఆయన అరణ్యమునకు కొనుకోబడ్డాడు. అప్పుడు 40 దినములు ఉన్నాడు ఆయన ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏం చేశాడు ఆయన? 40 దినములు అడవి మృగముల మధ్యలో, జంతువుల మధ్యలో, దేవదూతల మధ్యలో సహవాసము చేస్తూ ఆయన అరణ్యంలో ఉన్నాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేయలేదా? అడవి మృగాల మధ్యలో ఆయన నివాసం ఉండలేదు, సహవాసం చేయలేదా? హల్లెలూయా. అలాగా 40 దినములు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత 40 దినముల తర్వాత వచ్చాడు బయటికి ఆయన. ఆమేన్. సరిగ్గుచ్చు, ఎదురుగు. 40 దినముల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక ఏం చేస్తున్నాడండి ఆయన? 3.5 సంవత్సరాల కాలం ఆయన సువార్త ప్రకటించి, ఆమేన్, 3.5 సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణుడై పైకి లేచి, హల్లెలూయా. ఆయన సువార్తకు ముందు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. పునరుద్ధానం పొందిన తర్వాత 40 దినములు ఆయన తను సజీవునుడిగా కనబరుచుకున్నాడు. సిలువకు వెళ్ళే ముందు ఎక్కడ ఉన్నాడా? సిలువకు ముందు వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉండలే, ఇంకా బాగా తినిపోయాడు ఆయన. చెప్పాలంటే ఆయన అప్పగించబడిన రాత్రి ఆయన ఉపవాసం ఉండలేదు. ఆయన రొట్టెని తిన్నాడు, ఆయన రక్తమును తాగాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. కానీ ఈరోజు అది ఒక ఆచారముగా సంఘాల్లో నేడు జరుగుతూ ఉన్నది. 40 రోజులు నువ్వు తినకూడదు, ఏం మాంసం తినకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, చేపలు తినకూడదు, ఏవి తినకూడదు. నువ్వు
ఈ 40 రోజులు ఈ బట్టలే వేసుకొని ఉండాలి నువ్వు, 40 రోజులు ఈ మాలే వేసుకొని ఉండాలి నువ్వు, 40 రోజులు స్త్రీ పురుషులు దూరంగా ఉండాలా, దూరంగా ఉండాలా, భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండాలా, దగ్గరికి రాకూడదు మీరు. కొన్ని సంఘాలు అయితే అసలు వివాహమే రద్దు, వివాహం రద్దు, 40 రోజులు వివాహాలే చేయరు. ఇవి మనుషుల యొక్క పారంపర్య ఆచారం. హల్లెలూయా. తినే పదార్థాలని వాళ్ళు నిషేధిస్తారని ముందుగా పౌలు గారు పత్రికల్లో చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? ఇటువంటిది బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. వర్తమానికుడు ప్రవక్త ఇది ఎక్కడ నుండి వచ్చిందాయా అంటే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో తమ్మోజు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. తమ్మోజు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఒక దేవత. వింటున్నారా? వద్దులేండి, రెఫరెన్స్ మనకేమో చెప్పిన తర్వాత కాబట్టి చదువుకోవడం మనకు సమయం లేదు కాబట్టి. తమ్మోజు దేవత ఉన్నది. అది ఏ దేవత అంటే అది ఒక బబులోను దేవత. హల్లెలూయా. బబులోను దేవతగా ఉన్నటువంటి తమ్మోజు చనిపోయినప్పుడు వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారంటే 40 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది? 40 మంది భార్యలు. వీని చనిపోయిన తర్వాత వీని నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దినము లెక్క చొప్పున 40 దినములు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఉపవాసం ఉండి వాని పేరిట ఆరాధన చేసిన వారుగా ఉన్నారు. ఇది బబులోను యొక్క ఆచారం అయి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ఆచారము ఇది ఏమైందంటే రోమాలోనికి వచ్చినప్పుడు, రోమన్ క్యాథలిక్ సంఘములోనికి వచ్చినప్పుడు, రోమాలోనికి వచ్చినప్పుడు, అన్యుల రోములోనికి వచ్చినప్పుడు, అన్యుల రోము క్రైస్తవ్యాన్ని ఎప్పుడైతే పుచ్చుకున్నదో అప్పుడు అన్యుల రోము పోపుల రోముగా మారినప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ సంఘాల్లోకి వచ్చేసేసాయి. హల్లెలూయా. ఆమేన్. మీకు ఆశ్చర్యమైన విచిత్రమైన ఒక సంఘటన చెప్పనా? ప్రపంచాన్ని మొదటగా పరిపాలించినటువంటి రాజ్యము బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ని జయించిన వాడు ఎవరు అంటే చెప్పండి. హల్లెలూయా. ఎవరు సార్? మాదీలు పార్సికుల మీడో పెర్షియన్ కింగ్డమ్. బబులోనులు జయించారు వాళ్ళు పరిపాలించారు కొంతకాలం. వాళ్ళ తర్వాత వాళ్ళని జయించిన వాళ్ళు ఎవరంటే గ్రీకులు, ది గ్రేట్ అలెగ్జాండర్. హల్లెలూయా. అవునా కదా? గ్రీకుల సామ్రాజ్యం కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆ రాజు ఒక చిన్న సాధారణమైన విషజ్వరం వలన దోమ కుట్టడం వల్ల చచ్చిపోయాడు. ఆ రాజ్యం జరుగుతూనే ఉన్నది. కానీ ఆ రాజ్యాన్ని జయించిన వాడు ఎవరు అంటే రోమీలు, అన్యుల రోమ్. హల్లెలూయా. అన్యుల రోమేనండి? చెప్పండి. ఇప్పుడు అన్యుల రోముని ఎవరు జయించారు? అన్యుల రోముని ఎవరు జయించారు? బబులోనీల్ని మాదీలు పార్సికులు జయించారు, రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు మాదీలు పార్సికులు ఎవరు జయించారు? గ్రీకులు జయించారు. మరి గ్రీకులు ఎవరు జయించారు అంటే అన్యుల రోము జయించింది. అవునా కదా? చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు అన్యుల రోమును ఎవరు జయించారు? అన్యుల రోము ఏమైపోయింది? హల్లెలూయా. అన్యుల రోము ఏమైపోయిందంటే అది క్రైస్తవ్యాన్ని పుచ్చుకొని పోపుల రోముగా ఇప్పుడు ప్రపంచాన్ని తెర వెనుక పరిపాలిస్తూ ఉన్నది. ఆమేన్. తెర వెనుక పరిపాలిస్తున్నవాడు ఎవరు అంటే పోపుల రోము. వాడిని ఎవరు జయించలే. తన రూపమును మార్చుకున్న క్రూర మృగముగా ఉన్నాడు వాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మతములన్నిటినీ, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసాలన్నిటినీ, వాణిజ్యాన్ని అంతటినీ, వ్యాపారాలంతటినీ, ప్రపంచాన్నే తెరువెనుక ఉండి నడిపిస్తున్నవాడు ఎవరు అంటే మొదటి క్రూర మృగమైన రోముల పోప్.
పోపుల రోమ్ అంటారు దాన్ని ఇప్పుడు. హల్లెలూయా. పోపుల రోము ముందుంటుంది, కానీ దాన్ని అది నడిపిస్తున్నది ఎవరు అంటే అమెరికా నడిపిస్తూ ఉన్నది. వింటున్నారా? హల్లెలూయా. అమెరికా పోపు చెప్పినట్టుగా వింటాడు. అమెరికా పోపు చెప్పినట్టుగా వింటాడు. అందుకే ఈరోజు ఎవరు ఏది చెప్పినను వినని వాళ్ళు అమెరికా చెప్పినా వింటది, పోపు చెప్పినా వింటారు. హల్లెలూయా. అందరికి అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి వాడి యొక్క ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, వాడికి సంబంధించిన కార్యాలు, బబులోను సంబంధమైన ప్రతి ఆచారము, రోముకు సంబంధించిన ప్రతి ఆచారము ఏమైపోయిందంటే క్రైస్తవ సంఘాల్లోకి, ప్రొటెస్టెడ్ సంఘాల్లోకి వచ్చేసి అదే ఆచారంగా 40 దినములు ఉపవాసం ఉంటారు క్రైస్తవ సంఘాలు. హల్లెలూయా. ఇప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఉంటుందంటే పాప క్షమాపణ కలగడానికి ఉన్నప్పుడు ఏమండి, ఉన్నప్పుడు వాళ్ళకి పాపములు క్షమించబడితే నెక్స్ట్ ఇయర్ ఉండాల్సిన అవసరం లేదు కదా మళ్ళీ. అవునా కదా? పాపాలు క్షమించబడితే నెక్స్ట్ ఇయర్కి ఉండాల్సిన అవసరం లే. ఇజ్రాయేలీలందరికీ పాపాలు క్షమించబడితే, గొర్రెల యొక్క, మేకల యొక్క వాటి చేత క్షమించబడితే ఏటేటందుకు బళ్ళు గుర్తొస్తాయి మరలా. అది ఎలా ఆచారమో క్రైస్తవులు కూడా మరల సంవత్సరం మరలా అదే ఆచారం చేస్తూ ఉంటారు. 40 దినములు ఉపవాసం. మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు. హల్లెలూయా. వాళ్ళన్నిటికీ కూడా పాపంకి జ్ఞాప్తికే ఉండదు, కానీ దాన్ని ఒక ఆచారంగా సంఘాల్లో ఫాలో అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరికి అర్థమవుతున్నదా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని యొక్క ఆజ్ఞను నిరర్ధకము చేయుదురు, దాని ప్రభావం లేనిదిగా చేసేస్తారు. సంఘాల్లో ఉన్న ఆచారాలు అంటే చాలామంది మనుషులకి సంఘం చెప్పిందే, వాక్యం ఏం చెప్తుందో వాళ్ళకి అవసరం లేదు. సంఘం ఏదైతే చెప్తుందో దాన్ని మేము చేస్తాం. అది వాక్యములో ఉందా, బైబిల్లో ఉందా లేదా, అది మాకు అవసరం లేదు. సంఘం ఏం చెప్తే అది మేము చేస్తాం. అందుకే ప్రభు అంటాడు, ఇలాంటివి అనేకము మీరు చేయుదురు అని మార్కు సువార్తలు అంటాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఉపవాసం ఉండాలి, కానీ దాని గురించి మనం బూర ఊదించుకోవాల్సిన అవసరం లే, లోకానికి తెలియాల్సిన అవసరం లే. సంఘముగా ఉంటే దాన్ని సంఘం మనం పాంప్లెట్లు వేసి గోడకు అతికించుకోవాల్సిన అవసరం మనకు లే. హల్లెలూయా. మనకి పరలోకమున మన తండ్రికి సంఘానికి తెలిస్తే చాలు, అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనకు లేదు. దేవుడికి ఎవరి కోసం చేస్తున్నాం? దేవుడి కోసం చేస్తున్నాం. మనం ఆత్మీయతలు ఎదగడానికి, హల్లెలూయా, మన ఆత్మ వర్ధిల్లడానికి. ఆమేన్. కానీ మీరు అట్లా ఉపవాసం ఉన్నోళ్ళు మీరు గమనించండి, 40 రోజులు ఎంత కఠినంగా, ఎంత నిష్టగా ఉపవాసం ఉంటారో, ఆ 40 దినముల తర్వాత అంత ఘోరంగా వాళ్ళ జీవితాలు. ఒకవేళ నిజంగా ప్రభువుతో మేము దగ్గర అవ్వడానికి ఉంటాము అని చేసిన వాళ్ళు ఒకవేళ నిజంగా చేస్తే 40 దినముల తర్వాత వాళ్ళు ప్రభువులోనే ఉండాలి, కానీ ప్రభువులో ఉండరు. ప్రభువుతో వాళ్ళకి సహవాసం ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ఎంత 40 దినముల్లో తాగిన దాన్ని మిగతా రోజులు మొత్తం తాగేస్తారు. మిగతా రోజులు అంతా మందు తాగుతారు, మిగతా రోజులు అంతా సిగరెట్లు తాగుతారు, మిగతా రోజులు అంతా వ్యభిచారాలు చేస్తారు, లోకములో పాపములో పుర్లాడుతూ ఉంటారు పందుల్లాగా. వాళ్ళ జీవితాలు మారవు, వాళ్ళ హృదయాలు మారవు, వాళ్ళ మనసు మారదు. హల్లెలూయా. కానీ దేవుడు అటువంటి దానిని దేవుడు, ఎవడైనను క్రీస్తు యేసునున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడి జీవితం మారిపోతుంది. వాడి నీతికరణ ద్వారా అతడు శుద్ధీకరించబడతాడు, పాపములు క్షమించబడతాయి, పరిశుద్ధాత్మ వాడి హృదయములో పాపము లేకుండా దాన్ని కాల్చివేస్తుంది. వాడి జీవితం మార్చబడి క్రీస్తులో ఒక పాలిన బాగు నడుస్తున్న వ్యక్తిగా అతడు ఉంటాడు.
ఆమె కానీ ఆయన కానీ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఇది ఎలా ఉన్నదంటే కయ్యూను వంటి ఆరాధనగా ఉంది. చూడండి, చదవండి బ్రదర్, దాన్ని చదవండి. నన్ను వ్యర్థముగా చదవండి, మళ్ళీ చదవండి దాని మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, వాక్యములో కానివి ఏదైతే చేస్తున్నారో అవి పద్ధతులు దైవ ఉపదేశములు ఉన్నట్లుగా వాళ్ళు బోధించారు. ఆ రోజు శాస్త్రులు, సద్దుకైలు, హేరోదులు చేసినట్లుగా వీళ్ళు కూడా సంఘాల్లో బోధిస్తూ, ఎలాంటి ఆరాధన అంటే అట్లా ఆచారాలతో చేస్తే ఆరాధన ఏందంట? అందరూ చెప్పాలి. ఏం ఆరాధన? వాక్యము కాకుండా చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. అది నేను చెప్పడంలా, దేవుడే అంటుంటా, అది నన్ను మీరు అట్లా చేస్తే అది వ్యర్థమైన ఆరాధన. వ్యర్థముగా మీరు నన్ను 40 రోజులు నువ్వు ఉపవాసుడు ప్రార్థన చేసినది వ్యర్థమైన ఆరాధన. నువ్వు ఎంతో భక్తిగా చేసి ఉండొచ్చు, ఎంతో నిజంగానే నిష్టగా ఉపవాసం ఉండొచ్చు, ఎంత ఏడ్చి ఉండవచ్చు, కానీ 40 దినముల తర్వాత నీ యొక్క ఫలితం ఎలా ఉందో ఆలోచించు. నీ యొక్క జీవితం ఎలా ఉందో ఆలోచించు. హల్లెలూయా. కయ్యూను కూడా ఎలా ఉన్నాడంట? ఎంతో గొప్పగా, నిష్టగా, ఎంతో భయభక్తులు కలిగేవాడిగా, ఎంతో గొప్ప బలిపీఠాన్ని కట్టాడు కయ్యూను. హల్లెలూయా. కానీ అది వాక్యానుసారం కాకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు? దాన్ని త్రోసివేశాడు, ఉపేక్షించాడు ఆయన. అది వ్యర్థమైన ఆరాధనగా దేవుడు డిసైడ్ చేశాడు. సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం నిలిచి ఉంటుంది అన్నాడు ఆయన. శాస్త్రులు, పరిశుల యొక్క ఆరాధన కూడా ఎంతో గొప్పగా ఉంది, ఎంతో భక్తిగా ఉంది. హల్లెలూయా. వాళ్ళ నీతి ఎంతో గొప్పదిగా ఉన్నట్లుగా ప్రజల దగ్గర కూడా కనబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతో గొప్పదిగా వాళ్ళ ఆరాధన ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆరాధన వ్యర్థమైన ఆరాధన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆరాధన వ్యర్థమైన ఆరాధనగా ఉండకుండా ఉండాలి అంటే మనం ఆచారాలను ఎన్నడూ కూడా వాక్యంతో కలపకూడదు. ఏమండి? ఆచారాలను ఎన్నడూ కూడా వాక్యంతో కలిపితే వాక్యం ఏమైపోయిందంట? ప్రభావం లేనిదిగా అయిపోతుంది. దేవుడికి ప్రభావం, వాక్యానికి ప్రభావం ఉండదు. వాక్యమును చంపివేయ వారముగాను, వాక్యాన్ని మనము సిలువే వారముగా ఉంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఇలా చేస్తున్న వారందరూ కూడా వాక్యాన్ని సిలువేస్తున్నవారే. వాక్యాన్ని లేకుండా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అందుకే ప్రభువే నేర్చుకున్నారు, అది వ్యర్థమైన ఆరాధన అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాం. ఆమేన్. అందరికి అర్థమైనదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఆరాధించు వారు ఎటువంటి వారు కావాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించే వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. పూర్ణమైన మనసుతో రావాలి దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి వచ్చి పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించదు. బా నువ్వు చర్చికి రబ్బా, బా నువ్వు చర్చికి రబ్బా, అమ్మ నువ్వు చర్చికి రమ్మా, చర్చికి రమ్మా అంటే వచ్చి కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. పూర్ణ హృదయం నీకంటే నువ్వే రావాలి దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి నీకంటే నువ్వే వచ్చి, ప్రభువా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటున్నా ప్రభువా, నా మనస్సును మార్చుకుంటున్నా ప్రభువా, నా యొక్క హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పి దేవుడికి పూర్ణ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. పూర్ణ మనసును దేవుడికి మనం ఇవ్వాలి. ఇచ్చి ఆరాధించినప్పుడే అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. మా అన్న వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు, మా భార్య వస్తుంది, లేకపోతే మా ఆయన వస్తున్నాడు, మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను కూడా బాధ ఏదో ఒక చర్చికి పోవాలిగా, ఏదో ఒక చర్చికి పోవాలంటే ఏదో ఒక చర్చికి పోవాలి కాబట్టి ఈరోజు ఈ చర్చికి పోదాం అన్న అట్లా వచ్చి వరకు ఉంచుకొని గోళ్ళ కానుకొని నిద్రపోతా, దిక్కులు చూసుకుంటా, లోపలికి బయటికి తిరుగుతా అంటే అది ఏదో పాపం వచ్చాడు, కానికేసాడు, పోయాడు, వచ్చాడా, కానికేసాడా, పోయాడా, అది ఉట్టి ఆరాధనగానే ఉంటుంది.
హల్లెలూయా. కానీ దేవుడు అటువంటి ఆరాధనని దేవుడు కోరడం ఉండదు. దేవుణ్ణి ఆనందింపజేసే ఆరాధన కావాలి. హేబేలు ఒక చిన్న గొర్రె పిల్లని రక్తము చిందించినప్పుడు ఆయన దాని గురించి సాక్ష్యం ఇస్తాను. హేబేలు కయ్యూను కన్నా గొప్ప శ్రేష్టమైన బలి అర్పించాడు. అతి శ్రేష్టమైన బలి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారి ద్వారా మాట్లాడదు. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క ఆరాధన గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఏమండి, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మన యొక్క ఆరాధన కూడా వాక్యానుసారమైన ఆరాధన ఉంటేనే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి వాక్యములో ఏది కలిపినా అది ఆచార సంబంధమైన ఆరాధనే. వాక్యములో ఏది కలపకుండా చేసే ఆరాధనే దేవుని నిజమైన వాక్యపు ఆరాధన అయితేనే అది దేవుణ్ణి సంతోషపరిచే ఆరాధన. ఆమె చెప్పబడిన చిన్న వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించింది.